ప్రభునామున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఇవ్వబడినటువంటి యొక్క తరుణాన్ని బట్టి ముందుగా దేవునికి వందనస్తుని, పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మనం ఉన్నటువంటి ప్రపంచం చాలా సమస్యలు మనకి తెచ్చిపెడతా ఉంది. బయట నుంచి సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి, అంటే లోన్ నుంచి ఒత్తిళ్ళు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శాంతియుతంగా జీవించడం అనేది సాధ్యమా? సంతోషము అనేది సాధ్యమా? ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఈరోజు మనం జవాబు వెతకడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడు చుట్టూ ఉన్నటువంటి సమస్యల్ని తీసేస్తాడా? లోన ఒత్తిళ్ళు లేకుండా చేస్తాడా? ఈ రెండు చేయడు అని అనుకుంటున్నాను. క్రికెట్ ఆడేవాడు వికెట్లు లేకపోతే అది గేమ్ ఎలాగవదో, ఫుట్బాల్ ఆడేవాడికి గోల్ పోస్ట్ లేకపోతే అది ఆట ఎలా అవ్వదో, అదేవిధంగా ఒక క్రైస్తవుడు తన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క సవాళ్ళు లేకపోతే తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి అవకాశమే ఉండదు. అయితే దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు? దీనికి నేను ఇక్కడ మొదలు పెట్టాలనుకుంటున్నాను. అసలు క్రైస్తవత్వం అనేది రెండు ప్రాముఖ్యమైనటువంటి పునాదులు లాంటివి, వాటి మీద ఆధారపడింది. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి భిన్నముగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏంటవి అంటారేమో. ఒకటి ద క్రూయల్ క్రాస్, అతి భయంకరమైనటువంటి సిలువ. ఆ సిలువ మీద ఎవరన్నా చనిపోయారంటే అది చాలా కర్కోటకంగా చంపబడ్డారు అని అర్థం. దాని పక్కనే ఉండేది ద ట్రయాంఫెంట్ టూంబ్, ఖాళీగా ఉన్నటువంటి సమాధి. ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేనిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు విశ్వాసులు అయినట్లయితే గనక ఖచ్చితంగా ఈ రెండు దాటొచ్చి ఉండాలి. ఏ విధంగా దాటి ఉండాలి? మీరు సిలువ చెంతనకి వెళ్ళినట్లయితే ఆయన దగ్గర మీ పాపాలు ప్రక్షాళన జరిగి ఉండాలి. మీ పాపాలకు ఆయన విముక్తి చేశాడు అని అర్థం చేసుకోవాలి. దాన్ని వైకేరియస్ డెత్ అంటారు, వైకేరియస్ డెత్. ఇక రెండోది, మీరు ఖాళీ సమాధి దగ్గరికి వెళ్తే కనుక దేవుడు నాకు నిత్యత్వాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అనేటువంటి నిశ్చయతను మీకు కలిగించాలి. కాబట్టి వైకేరియస్ డెత్ ద్వారా శాంక్టిటీ, ఆయన మనకు బదులుగా సిలువ మీద చనిపోవటం బట్టి పవిత్రతను, ఖాళీ సమాధి ద్వారా మనకు భద్రతను అనుగ్రహించేటువంటి వాడు. ఈ రెండు కలిగినటువంటి ఒక వచనాన్ని ఈరోజు మీకు చదివినిపిస్తాను. 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిను. ఇది 1 పేతురులో ఉన్నది. 1 పేతురు పత్రికలో ఉన్నటువంటి ఈ వచనాన్ని మీకు చదివినిపించడంలో నాకు ఉద్దేశం ఉన్నది. శ్రమలు ఒత్తిళ్ళు గుండా వెళుతున్నటువంటి విశ్వాసులకు రచించినటువంటి పత్రికే పేతురు రాసినటువంటి 1 పత్రిక. క్రీస్తు శకం 64లో నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని చిత్రహింసలు చేయడం మొదలుపెట్టాడు. దాని వెనకాల కారణం ఏంటంటే రోమ్ పట్టణాన్ని తగలబెట్టేశాడు. ఆ తగలబెట్టి ఆ యొక్క దోషాన్ని క్రైస్తవుల మీద తోసాడు. ఇంకా క్రైస్తవుల్ని కనబడినట్లు చిత్రహింసలుగా చేశారు. వాళ్ళని ఆట వస్తువుల్లాగా వాడుకున్నారు. సాయంత్రం అయితే దివిటీల్లాగా మనుషుల్ని నూనెలో ముంచి చెట్టుకేసి కట్టేసి తగలబెట్టేవాడు. అలాంటి చిత్రహింసలకు గురవుతున్నటువంటి దినాలలో ఈ పత్రిక ద్వారా ఆయన ఆదరణ, ఆయన ఆశను కల్పించడానికి రాశాడు. హోప్ అండ్ ఎంకరేజ్మెంట్, ఈ రెండు కూడా ఈ పత్రికలో ఉన్నటువంటి మూల అంశాలు అని మనం చెప్పాలి. ఈ పత్రికకు 5 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో క్రీస్తులో పుట్టడం, దేవునిలో పుట్టడం, క్రైస్తవ జీవితం ఆరంభించడం అనేది రాస్తూ ఉంటే, రెండో అధ్యాయంలో ఆ క్రైస్తవ జీవితంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి పెరగటం, మొదట పుట్టడం, రెండోది పెరగటం. మూడో అధ్యాయంలో పరిపక్వతలోకి రావటం, పుట్టడం, పెరగటం, పరిపక్వతలోకి రావటం. 4వ అధ్యాయంలో పోరాటం, ఎదిగినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను వాటినన్నిటిని ఎదుర్కోవటం, పోరాటం. ఇక 5వది పటిష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం. ఈ 5 అధ్యాయాల్ని ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. 105 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క పత్రిక ప్రాథమికంగా రక్షింపబడినటువంటి వ్యక్తి పటిష్టతలోకి ఏ విధంగా వెళ్తాడో దీంట్లో రాసుకుంటూ వచ్చాడనమాట. ఈరోజు దీంట్లో ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ ధ్యానం చేసుకోకముందు
మొదట ఉన్నటువంటి 72 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మీకు సూచాయిగా చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఎందుకంటే 73వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి. మొదట ఆయన ఏమన్నాడంటే, తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారుడు తన రక్తంతో మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధాత్ముడు తన యొక్క ఆమోదం ద్వారా మనల్ని దేవుని బిడ్డలు అని తెలిపాడు. కాబట్టి చోజన్ బై ద ఫాదర్, క్లెన్స్డ్ బై ద సన్, సర్టిఫైడ్ బై ద హోలీ స్పిరిట్. దాంతో మనము నూతన వ్యక్తులు అయ్యాం. అయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం బట్టి మనలో ఒక నిరీక్షణ కల్పించి ఆయన మళ్ళీ వస్తాడు అని చెప్తున్నాడు. సో దీంతో మొదట ఆయన హోప్ గురించి రాశాడు. హోప్, ఈ నిరీక్షణ ఉన్నది కాబట్టి మనం పాపపు జీవితం నుంచి బయటికి రావడానికి ఆయన కృప చూపించాడు. ఆయన రానున్నటువంటి దినాల్లో మహిమ లోకంలో తీసుకెళ్తాడనేటువంటి నిరీక్షణ ఉంది. ఈ రెంటి మధ్యన మీరున్నారు కాబట్టి పవిత్రంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇది రెండో భాగం. హోప్, హోలీనెస్లోకి నడిపించాలి. నీకు నిరీక్షణ ఉన్నది, పవిత్రత ఉన్నది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులతో హార్మనీ ఉండాలి. ఇది మూడో విషయం. హోప్, హోలీనెస్, హార్మనీ. మరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో సంఘీభావంతో సఖ్యతతో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ విధంగా పెరుగుతున్నప్పుడు దేవుని వాక్యం పట్ల హంగర్, ఆకలి అనేది నీకు ఉంటుంది అని అంటున్నాడు. ఇప్పటికి 4 విషయాలని. మొదటిది నిరీక్షణ, రెండోది పవిత్రత, మూడోది అందరితో సఖ్యత, నాలుగోది ఆకలి. హోప్, హోలీనెస్, హార్మనీ, హంగర్. ఈ 4 ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు కట్టేటువంటి ఆ యొక్క మందిరంలో, దేవుడు కట్టేటువంటి ఆ యొక్క గృహంలో ఒక సజీవ రాయిగా ఉంటారు. దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఆ మందిరంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ మందిరానికి మూలరాయి క్రీస్తే, తలరాయి కూడా క్రీస్తే. ఆ విధంగా ఆయన హౌస్ గురించి రాశాడు. హోప్, హోలీనెస్, హార్మనీ, హంగర్, హౌస్. మరి దేవుని ఇంటికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆనర్ కోసం బతకాలి. నువ్వు క్రైస్తవుడిగా, నువ్వు ఒక పౌరుడిగా, నువ్వు ఒక పనోడిగా, ఏ విధంగా అయినా సరే చుట్టూ ఉన్నవాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు క్రీస్తుకి మహిమ కలగాలని, దేవునికి మహిమ కలగాలని, దేవునికి ఘనత కలగాలని నువ్వు వ్యవహరించాలి. నీ యొక్క సత్క్రియలు, నీ సత్ప్రవర్తన వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచేదిగా చేయాలి. ఆనర్. మొదటిది హోప్, రెండోది హోలీనెస్, మూడోది హార్మనీ, నాలుగోది హంగర్, ఐదోది హౌస్, ఆరోది ఆనర్. ఎప్పుడైతే ఈ ఆనర్ కలిగి ఉంటుందో ఈ విధంగా ఇక ఇంట్లోకి వచ్చేటప్పటికి, ఒకవేళ నీ జీవిత భాగస్వామి అవిశ్వాసి అయితే, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఏ విధంగా ఆ యొక్క పరిస్థితుల్లో కూడా క్రైస్తవ విలువలు కలిగినటువంటి కుటుంబాన్ని కట్టుకోగలుగుతావో హోమ్ గురించి చెప్పాడు. ఇవి మొత్తం 7 హెచ్లు. ఈ 7 హెచ్ల ద్వారా మొదట అధ్యాయం నుంచి మనము 2వ అధ్యాయం 12వ వచనం దాకా వచ్చేసాం. 3వ అధ్యాయం 12వ వచనం దాకా వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక నూతన పర్వం మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలు గనక మిమ్మల్ని భయపడితే మీరేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తుని ప్రభువుగా కలిగి ఉండి, జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన. మిమ్మల్ని ప్రజలు భయపెడుతూ ఉంటే యేసుక్రీస్తుని ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే ఒక పక్కన భయం పోతుంది, రెండోది నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణని కనపరుస్తున్నప్పుడు ప్రజలు అడుగుతారు, ఏంటయ్యా ఈ నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడు మీరు సాత్వికంతో, దేవుని ఎడల భయంతో మీ నిరీక్షణకు హేతువు చెప్తావు. దీన్నే ఎపోలోగియా అని అంటారు, డిఫెన్స్ అంటారు, హేతువు చెప్పడం అంటారు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్తారో ప్రజలకి కోపం వచ్చి మీ మీద దూషణ మాటలు మాట్లాడి లేనిపోయినటువంటి నిందలు మోపుతారు. అప్పుడు మీరేం చేయాలి? మీరు నిర్మలమైన మనస్సాక్షి ఉండటమే కాకుండా మీ సత్ప్రవర్తన ద్వారా మీరు బ్రతుకుతూ ఉన్నప్పుడు 2 పనులు జరుగుతాయి. ఒకటి, వాళ్ళు నోరు మూసుకుంటారు. రెండోది, నెమ్మదిగా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి గణపరిచే వాళ్ళు అవుతారు. ఇదే విషయాన్ని 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. భయపడకుడి, కలవరపడకుడి వాళ్ళు పెట్టారు కదా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండడి. మీ హృదయములందు క్రీస్తుని ప్రతిష్ఠించిడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఇదండి విషయం. ఈ స్థాయి దాకా మనం వచ్చాం. ఇది చెప్పిన తర్వాత ఇందాక నేను చదివాను కదా,
3వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోవటం, తిరిగి లేవటం గురించి విక్టోరియస్ క్రైస్ట్ని ప్రజెంట్ చేశాడు. దీంతో 72 వచనాలు పూర్తి అయిపోయినాయి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 22వ వచనం దాకా. ఈరోజు మనము 4వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం దాకా ధ్యానం చేయబోతున్నాం. 1 పేతురు 4వ అధ్యాయం 1 నుంచి 6 దాకా. ఇప్పుడు దాకా మీకు ఉపోద్ఘాతం లాగా ఇచ్చానమాట. అసలు ఈ పత్రిక ఏంటి, మనం ఇక్కడ దాకా ఏ స్థాయికి వచ్చాం, ముందు క్రీస్తులో ఉన్నటువంటి విజయం గురించి మాట్లాడి, క్రైస్తవులు విజయ జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలి, ఈ 4వ అధ్యాయం 6 వచనాల్లో ఆయన రాస్తున్నాడు. ఈ 6 వచనాలని మనం వివరంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2 వచనాలు చదువుతాను నేను. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలి కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలు ఇక ఏమీ లేక యుండును. ఇక్కడ క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అని అంటున్నాడు. యేసుక్రీస్తు శ్రమపడ్డాడు. 1వ అధ్యాయంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమ గురించి, యేసు ప్రభువారు ఎలా చనిపోయారు. యేసయ్య శ్రమపడ్డాడు, ఆయన శ్రమపడి విజయాన్ని సంపాదించాడు. మనం ఉదాహరణకి పేతురు 2వ అధ్యాయం 21 నుంచి చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇక ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఆయన శ్రమ పడటం అనేది మనకి మాదిరి అంట. కాబట్టి దీంతో మనకు ఒక మంచి పాయింట్ వస్తుంది. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, ఆయన మనకి మాదిరిగా ఉండటానికి శ్రమ పడ్డాడు. కాబట్టి ఈ మొదటి 2 వచనాలకి నేను ఇవ్వాలనుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు మనము అనుకరించాలి. అవే ప్రాధాన్యతలు మనం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోవటం, శ్రమ పడటం అనేది ఆయన ఎంపిక. ఇట్ వాజ్ హిజ్ చాయిస్, ఎంపిక. రెండోది, ఇట్ వాజ్ హిజ్ మిషన్. ఆయన యొక్క కెరీర్ లాగా తీసుకున్నాడు, ఆయన యొక్క బాధ్యత లాగా తీసుకున్నాడు. ఇట్ వాజ్ హిజ్ వొకేషన్. ఆయన ఏ విధంగా చనిపోయాడు 22వ వచనం నుంచి రాస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఇందులో మనం చూడగలిగింది ఏంటంటే, మొట్టమొదటిది నడుచుకున్నట్లు మనకు మాదిరిగా ఉన్నాడు. ఇట్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. రెండోది, ఆయన పాపము చేయలేదు, హీ కమిటెడ్ నో సిన్. మూడోది, తన నోట ఏ కపటము లేదు, దెర్ ఇస్ నో డిసీట్ ఇన్ హిమ్. ఆయన బదులు దూషించలేదు, బెదిరించలేదు, నో థ్రెట్స్. ఇంకా చివరికి ఆయన ఏం చేశాడు తెలుసా, న్యాయముగా తీర్పు తీర్చేది దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇదండి యేసుక్రీస్తు ప్రభువారు చేసింది. అయితే ఇప్పుడు మీకు ఒక మాట చెప్పమంటారా, ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఆరాధిస్తున్నట్లయితే, ఈ శిలువ మరణం మీరు గొప్పగా ఆలోచిస్తున్నట్లయితే, గుర్తుపెట్టుకోండి, దాన్ని అనుకరించటానికి మీకు ఇష్టం లేదంటే, దాన్ని అనుకరించడానికి మీరు సంకోచిస్తున్నట్లయితే, మీరు చేసేటువంటి పని చాలా భయంకరమైనది. ఏంటి తెలుసా, యు ఆర్ డూయింగ్ ఎ వెరీ స్కేరీ థింగ్. చాలా భయానకమైనటువంటి పని చేస్తామన్నారు. ఏంటనంటే, ఉరికంబాన్ని మీరు మొక్కుతున్నట్లే. ఒక వ్యక్తి పిస్తోల్తో కాల్చినట్లయితే ఆ పిస్తోల్ని మొక్కినట్లే యేసు ప్రభుని సిలువ మీద చంపేశారు. ఆ సిలువను నువ్వు చాలా పవిత్రంగా ఆలోచిస్తున్నావు, ప్రత్యేకంగా చూస్తున్నావు అనంటే, ఆ సిలువను నువ్వు మోయటానికి ఇష్టపడకపోతే, దాన్ని నువ్వు నీ జీవితంలో అనుకరించడానికి ఇష్టపడినట్లయితే, నువ్వు చేసేటువంటి పని చాలా భయానకమైంది. ఈ మాట పేతురే కాదు, పౌలు కూడా చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. 5వ వచనంలో, 6వ వచనంలో, ఆయన దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణంత పొందినంతగా తను విధేయత చూపించాడు. వినయము, విధేయత, లోబడటం. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే శిలువ మరణానికి తను తాను సమర్పించుకున్నాడు. పేతురు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు.
సిలువ మరణానికి యేసయ్య సమర్పించుకున్నాడు. ఆయన్ని అనుకరించేటువంటి వాళ్ళు అలాంటి శ్రమ గుండా వెళ్ళటానికి ఇష్టపడాలి. రిచర్డ్ వుంబ్రంట్ అనేటువంటి ఆయన 14 సంవత్సరాలు అతి భయంకరమైనటువంటి రష్యన్ జైల్లో ఆయన మగ్గాడు. ఆయన శరీరంలో 21 ఎముకలు ఇరిగిపోయినాయి, ప్రజలు పోలీసులు కొట్టినటువంటి ఆ యొక్క కొట్టుడికి. అయితే ఆయన లోన ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఉత్తరాలు బయటకు పంపిస్తూ ఉండేవాడు. ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క ధ్యానాలు పంపిస్తూ ఉండాడు. అందుట్లో ఒక ధ్యానం గురించి ఈ విధంగా రాశాడు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఏ విధంగా ఇందులోకి రాగలుగుతున్నారు, ఏ విధంగా ఈ యొక్క చెరను చూడగలుగుతున్నారు, ఏ విధంగా ఈ యొక్క బందికానాన్ని చూడగలుగుతున్నారు, ఏ విధంగా ఈ శ్రమలు చూడగలుగుతున్నారు అని అంటే, తమ రాజు ఏదైతే ఎంచుకున్నాడో వాళ్ళు కూడా అదే పెంచుకోవడానికి ఇష్టపడ్డారు. తమ రాజు అయినటువంటి యేసయ్య సిలువ మీద చనిపోవడానికి ఇష్టపడ్డారు, కాబట్టి వీళ్ళు కూడా ఆ సిలువ మోయడానికి ఇష్టపడుతున్నారు. అయితే అది ఉన్నతమైనటువంటి పిలుపుగా వీళ్ళు స్వీకరించారు కాబట్టి, జాగ్రత్తగా వినండి, ఆ ఉన్నతమైన పిలుపుగా స్వీకరించారు కాబట్టి ఈ శ్రమల్లోకి రావటం అనేది, ఈ యొక్క కష్టాల్లోకి రావటం అనేది ఎలా తీసుకుంటారంటే, ఒక పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకోవడానికి మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగా అని అంటున్నాడు. ఇది వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఘనతలాగా అనిపిస్తుంది అని అంటున్నాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడ్డాడు, క్రైస్ట్ సఫర్డ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. చాలా స్ట్రైట్ అవే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి అలాంటి ఆలోచనలు మీ మైండ్లోకి రావాలి. అంటే నేను శ్రమ గుండా వెళ్తాను, ప్రిపేర్ అయిపోవాలి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతావు, నన్ను కోస్తారు అని. లేబర్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు, డెలివరీ చేయడానికి, కాన్పు కోసం వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్తారు. అదేవిధంగా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు అది సిద్ధపాటు వచ్చేయాలి. ఇప్పుడు దాకా నీకు తెలియలేదేమో, ఇప్పుడైనా తెలుసుకో. క్రైస్తవుడిగా ఉండటం అని అంటే శ్రమలు అనుభవించటానికి ఇష్టపడటం అనేది. ఆ శ్రమలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అవన్నీ మీకు చెప్తాను. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారే స్పష్టంగా చెప్పారు, మీలో ఎవరైనా నన్ను వెంబడింపగోరినట్లయితే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభు వారు శ్రమ పడిందేమో మనల్ని రక్షించడానికి, మరి మనం శ్రమ గుండా వెళ్ళేది ఎందుకని? మనల్ని మనం రక్షించుకోవడానికి. ఎక్కడి నుంచి? పాపపు ప్రభావం నుంచి రక్షించుకోవడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించాడు. అదే విధంగా మనం కూడా పాపం విషయంలో చచ్చిపోవాలి. అదేంటి సార్ అంటారేమో, చూద్దాం ఏమంటున్నాడో. 2:3 వచనం మళ్ళీ చదువుతాను. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియో లేక ఉండును. శరీరమందు జీవించు మిగిలిన కాలం, ఇంతకాలం ఎలా జీవించావో నాకు తెలియదు అబ్బాయి, ఇంతకాలం నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎలా జీవించావో నాకు తెలియదు, అర్థమైందా? ఇప్పుడైనా మారిపో అని అంటున్నాడు. అంటే ఒక క్లియర్ కట్ డిమార్కేషన్ అనేది ఉండాలి. మానవ చరిత్రకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము, పునరుద్ధానము ఏ విధంగా బిఫోర్ క్రైస్ట్ అన్నా డొమినో, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని అన్నారో, అదేవిధంగా మారు మనసు పొందక ముందు, మారు మనసు పొందిన తర్వాత అని నీ జీవితంలో ఒక గీతలాగా కనబడాలి. ఇంతకుముందు ఉన్నటువంటి కోరికలు చంపేయాలి నువ్వు, ఇంతకుముందు ఉన్నటువంటి ఆశలను నువ్వు చంపేయాలి. దీనికి కారణము ఏంటి అని అంటున్నాడు? మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా. అంటే ఇప్పుడు పోరాటం ఏంటో మీకు చెప్తాను, సఫరింగ్ ఏంటో మీకు చెప్తాను. లోన ఒక కోరిక ఉంటుంది, దేవుడు ఒకటి చేయమంటాడు. నీ కోరిక తీర్చుకోవాలా, దేవుని చిత్తం చేయాలా, ఇది పోరాటం. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో పోరాడాడు ఆ విధంగా. ఇది నాకు అగ్ని బాప్తిస్మము అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అది చాలా కఠినతరమైనటువంటి వ్యవహారంగా చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సమస్తాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. పౌలు భక్తుడు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అని అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా చేసుకున్నాడు, పౌలు భక్తుడు పెంటగా చేసుకున్నాడు. మరి నీ విషయంలో నీ పవిత్రతను కాపాడుకోవడానికి, దేవుని చిత్తం నీ జీవితంలో జరగడానికి, పాత పాపపు ఆలోచనలు,
తుచ్చమైనటువంటి ఆ యొక్క అభిలాషలకు నువ్వు ముక్తాయింపు పలకడం అనేది జరిగిందా? ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఒకవేళ సార్ నా జీవితంలో అలాంటి పోరాటాలు ఏమీ లేవు సార్, నాకేమీ అంత తంటాలు లేవు అని అంటే, నేను కళ్ళు మూసుకొని ఒక మాట చెప్తాను. ఏమన్నా తెలుసా? నీ జీవితంలో మనసులో కానీ, హృదయంలో కానీ, శరీరంలో కానీ ఎక్కడో ఒక చోట పోరాటం లేదు అని అంటే కనుక నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావు అని అర్థం. ఇంకా రాజీ పడినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే సఫరింగ్, పోరాటము, శ్రమ అనేది నువ్వు మార్పు చెందావు అని అంటానికి రుజువు. నువ్వు యేసుక్రీస్తుకి నిన్ను అప్పగించుకున్నావు అంటానికి రుజువు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడింది మనల్ని రక్షించడానికి. మనము శ్రమపడేది మనము పాపపు ప్రభావం నుంచి రక్షించుకోవడానికి. ఆయన శిలువ మీద చనిపోయింది మనల్ని నీతిమంతులుగా చేయడానికి. మనలో ఉన్న పాపాన్ని మనం చంపేసేది మన నీతిని మనము కాపాడుకోవడానికి. ఆయన తండ్రి చిత్తాన్ని చేయటానికి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అని అంటున్నాడు. మనము కూడా అదే మాట చెప్పగలిగి ఉండాలి. తండ్రి చిత్తము చేయటం అనేది యేసుక్రీస్తు యొక్క ప్రథమ కర్తవ్యం. తండ్రిని మహిమపరచడం అనేది ఆయన యొక్క గురి, ఆశ. అది నీ యొక్క ఆశగా ఉన్నదా? అది నిన్ను ప్రభావితం చేయగలుగుతుందా? దాంతే నేను మొట్టమొదటి మాటగా చెప్తూ ఉన్నాను. ఏమని చెప్తున్నానంటే, యూ నీడ్ టు కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యతలు నువ్వు అనుకరించాలి. 1968 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున కెనత్ అనేటువంటి బాబు పుట్టాడు. అతను ఎదిగిన తర్వాత మంచిగా ప్రభువులో ఎదిగాడు. కాలేజీ చదువులు అయిపోయిన తర్వాత చైనాకి మిషనరీగా వెళ్ళాడు. ఆయన యొక్క కోరిక ఏంటంటే నార్త్ కొరియాకి ఆయన మిషనరీగా వెళ్ళాలని. ప్రపంచంలో క్రైస్తవుల్ని అతి ఎక్కువగా హింసించేటువంటి దేశం నార్త్ కొరియా. అయితే అక్కడికి ఆయన మిషనరీగా వెళ్దాము అని అనుకున్నాడు కెనత్ అనేటువంటి ఆయన. అయితే ఆయన 2011లో మిషనరీగా వెళ్ళాడు. 2009లో ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నటువంటి మాట, అయ్యా నువ్వు నార్త్ కొరియాకి వెళ్తున్నావు కదా, మరి నార్త్ కొరియాలో మరి నిన్ను చంపేస్తారేమో, చిత్రహింసలకి గురవుతావేమో, నువ్వు ఏమని ఆలోచిస్తున్నావు అంటే, యేసయ్య నన్ను అక్కడికి వెళ్ళమంటేనే నేను వెళ్తాను. యేసయ్య నన్ను వెళ్ళమంటే నన్ను వెళ్ళమండి, ఆయన నాతో పాటు వస్తాడు. యేసుక్రీస్తుతో కలిసి నేను భయంకరమైనటువంటి కారాగారంలోకి వెళ్ళటం మంచిది, ఆయన లేకుండా ఒక పెద్ద కోటలో ఉండే కంటే. ఆయన లేని కోట నరకము లాంటిది, ఆయనతో చెరలోకి వెళ్ళటం అనేది గొప్ప ఆశీర్వాదం. ఆ విధంగా ఆయన వెళ్ళాడు. వెళ్ళినటువంటి సంవత్సరం లోపునే ఆయన పట్టుకున్నారు. ఏప్రిల్ నెల 2013 సంవత్సరంలో ఆయన పట్టుకున్నారు. చాలా భయంకరమైనటువంటి హింసలకు గురి చేస్తూ ఉంటే అమెరికా రాష్ట్రపతితో సహా ఆయన యొక్క విడుదల కోసం ప్రాధేయపడటం జరిగింది. చివరికి నవంబర్ 8వ తారీఖు 2014లో ఆయన విడుదల చేశారు. ఆయన శరీరము చాలా బక్కపీసులాగా అయిపోయింది. ఆయన బయటకు వచ్చాడు. కొంచెం ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆయన నోరు మూసుకొని ఉండలేదు. నెహెమ్యా గ్లోబల్ ఇనిషియేటివ్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సేవనందించేటువంటి ఉద్యమాన్ని ఆయన ఆరంభించాడు. అయితే కెనెత్కు ఉన్నటువంటి ఆశయం ఏంటి తెలుసా? యేసయ్య ఎక్కడుంటే నేను అక్కడుంటా, నాతో యేసయ్య ఉన్న చోట ఎక్కడైనా పర్లేదు. కాబట్టి మొదటి అంశం ఏంటి అనంటే, కాపీ ద ప్రయారిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రాధాన్యతను అనుకరించాలి. ఇప్పుడు 3-4 వచనాలు మనం చూద్దాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారి ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. మొట్టమొదటిది ఏమన్నాడు తెలుసా? నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. వేస్టెడ్ లైఫ్ అయిపోయింది, అది వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అదే పనులు చేయటం మొదలుపెట్టామనుకో, అది వికెడ్ లైఫ్ అవుతుంది. అదేమో వేస్ట్, తెలియకుండా చేసింది. కానీ ఇప్పుడు ఇది వికెడ్, దుర్మార్గపు జీవితం అయిపోతుంది, దుర్మార్గపు ఆలోచన అయిపోతుంది. అది మంచిది కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంకొన్ని రోజులు ఉంటాను, 2 రోజులు ఉంటాను, 3 రోజుల తర్వాత మానేస్తాను అని అంటూ ఉంటారు. దీని విషయం మాట్లాడుతూ బిల్లీ సండే ఏమంటాడంటే,
నువ్వు మారు మనసు పొందిన తర్వాత కూడా యేసు ప్రభుని వదిలేసి పాపపు ఆలోచనల కోసం జీవించి నేను పరలోకానికి చివరి క్షణంలో వెళ్ళిపోతానులే అని అనుకుంటే వాడు ఎలాంటి వాడంటే బిల్లీ సండే అన్నటువంటి మాట. ఇట్ ఈస్ లైక్ బర్నింగ్ ద క్యాండిల్ ఆఫ్ లైఫ్ ఫర్ డెవిల్ అండ్ దెన్ బ్లోయింగ్ ద స్మోక్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ గాడ్. నేను ఈ జీవితాన్ని ఎలాగైనా జీవించి చివరి క్షణంలో ప్రభువా అంటాను, అప్పుడు ప్రభువు నన్ను స్వీకరిస్తాడు అని అంటే ఈ క్యాండిల్ వెలుగంతా సాతానికిచ్చి ఉఫ్ఫను ఊదేసి పొగను దేవుడికి ఇవ్వటం అంట. అది ఎంత ఘోరమో ఆలోచించండి. అయితే పేతురు భక్తుడు ఇక్కడ వీళ్ళు చేసేటువంటి దరిద్రమైనటువంటి పనుల గురించి ఆయన చెప్తున్నాడు. పోకిరీ చేష్టలు, సెన్షువాలిటీ, దురాశలు, ప్యాషన్స్, డ్రంకెన్నెస్, తాగుబోతుతనం, ఆర్జీస్, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, పార్టీస్, త్రాగుబోతుల విందులు, లార్డ్లెస్ ఐడలేటరీ, చేయదగ్గనటువంటి విగ్రహ పూజలు. ఇవన్నీ మనం ఒకప్పుడు చేశాం. అన్నీ చేశారో కొన్ని చేశారో. అయితే ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధాత్ముడు మీ శరీరంలో ఉన్నాడు, మీ జీవితంలో ఉన్నాడు. ఇక వాటి జోలికి వెళ్ళకూడదు. అది గతం, ఇది ప్రస్తుతం. అది నీ పాత జీవితం, ఇది నీ క్రొత్త జీవితం. ఈ క్రొత్త జీవితంలోకి రాకూడదు. అవి రావటానికి ప్రయత్నం చేస్తాయి. అవి నెమ్మదిగా చొచ్చుకొని వస్తూ ఉంటాయి. వాటిని చంపి పడాలి. ఒకసారంట ఒక గడ్డివాములోంచి ఒక చిన్న తోక వేలాడుతుందంట. చిన్న తోకే కదా అని ఒక చిన్న కట్టి తీసుకొని ఒక ఆమె చంపడానికి ఆ తోకను కొడటానికి ప్రయత్నం చేసిందంట. 17 అడుగుల కొండ చిలువ ఆ గడ్డివాములోంచి బయటకు దూకిందంట. ఆమె భర్త వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి ఫెన్సింగ్ ఉన్నటువంటి ఆ యొక్క దిమ్మను తీసుకొని కొట్టడం బట్టి అది చచ్చిపోయిందంట. లేకపోతే ఆమెని పిసికి చంపేసి ఉండేది. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొద్దిసేపేలే, చిన్నదేలే, ఇది మామూలుదేలే అని అనుకుంటూ ఉంటారా? ఒకప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, నేను వ్యభిచారం చెయ్యను, కానీ దానికి సంబంధించినటువంటి వీడియోలు చూస్తాను, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వెళ్తాను. ఇది కొంతమంది యొక్క ఆలోచనలు. ఇలాంటి దరిద్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది నేను బయటికి వెళ్ళి ఆడను, ఇంట్లో ఆడుకుంటాను, ఇది లూడో ఆడుకుంటాను, నేను ప్యాకాట్ ఆడట్లేదు కదా. ఈ విధంగా దరిద్రమైనటువంటి కోరికలు, దరిద్రమైనటువంటి పనులు వాళ్ళు చేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎలాంటివో తెలుసా? అవి అన్సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, తృప్తిని ఇవ్వవు, అన్రూలీగా ఉంటాయి, అదుపు తప్పినటువంటి కార్యాలు, అన్హోల్సమ్, పనికిరానివి, అన్గాడ్లీ, దైవభక్తి లేనివి, అన్లాల్ఫుల్, అక్రమమైనవి. ఇవి వద్దు. పేతురు భక్తుడు ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నాడు. నువ్వు బయట ఉన్నటువంటి ఒత్తిళ్ళు తట్టుకోవడానికి ఇలాంటి పనులు చేద్దాం అనుకుంటున్నావా? వద్దు అని చెప్తూ ఉన్నాడు. అస్సలు చేయొద్దు. అయితే ఈ మాటలు చెప్పకముందు నేను ఇందాకే చెప్పాను కదా, మొదటి అధ్యాయంలో పరిశుద్ధంగా ఉండమని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధత గురించి ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడో పేతురు మొదటి అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుతాను. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. ఆయన ఏమన్నాడంటే, మీరు రక్షింపబడ్డారు కదా, ఆయనకు కృప, ఆయన వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు కూడా మీకు కృప పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది కదా. కృపకి మధ్యన ఉన్నారు. మీ గతం కృపతో కూడింది, మీ భవిష్యత్తు గ్లోరీతో కూడింది. గ్రేస్కి గ్లోరీకి మధ్యన మీరున్నారు. ఈ గ్రేస్కి గ్లోరీకి మధ్యన మీరున్నప్పుడు ఏమంటున్నారంటే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడి. ఈ మాట లేవియా కాండంలో రాస్తాడు. ఎప్పుడు రాశాడు తెలుసా? ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా? యెహోవా దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తి బానిసత్వంలోంచి బయటికి తెచ్చిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత, సీనాయి పర్వతం దగ్గరికి వస్తున్నప్పుడు తన దగ్గరికి పిలుచుకుంటూ, మిమ్మల్ని బానిసత్వంలోంచి బయటికి తెచ్చా, ఎర్ర సముద్రం దాటిచ్చా, ఈ మధ్యనంతా పోషించా, నా దగ్గరికి రమ్మని చెప్తున్నా. దగ్గరికి వచ్చేటప్పుడు మీకు మాట చెప్తున్నా, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులే ఉండండి. ఒకప్పుడు పాపములో ఉన్నారు, ఒకప్పుడు దరిద్ర జీవితంలో ఉన్నారు, ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. దాంట్లోంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, మిమ్మల్ని దగ్గరికి రమ్మంటున్నాను, వాక్యములో పెంచుతూ ఉన్నాను. ఇప్పుడు మీకు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను పరిశుద్ధుని, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అంటే ఏమీ చేయకుండా ఉండటం అనుకోవద్దు. చాలామంది మీలో ఈ మాట అంటూ ఉంటారు, సార్ నేను వద్దని మానేస్తున్నాను సార్, 2 రోజులు ఉంటున్నాను, తర్వాత ఉండలేకపోతున్నాను సార్ అని అంటున్నారు. సమస్య ఏంటి తెలుసా? మీరు సప్రెస్ చేస్తే పని అవదు.
సప్రెస్ చేస్తే పనవదు, సబ్స్టిట్యూట్ చేయాలి. దాన్ని అణిచివేస్తే పనవదు, దానికి బదులుగా ఒకటి తీసుకురావాలి. ఇదివరకు పాపం ఉంది, ఇప్పుడు పాపానికి బదులుగా మంచి పనులు రావాలి. ఖాళీగా ఉంటే కుదరదు. దాన్ని మీకు ఒకసారి మీకు చూపిస్తాను. పౌలు ఏమని చెప్తున్నాడో చూద్దాం, పేతురు ఏమంటున్నాడో చూద్దాం. పౌలు ఏమంటున్నాడో చూద్దాం. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరు దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. ఒకప్పుడు దరిద్రమైన పనులు చేశారు, ఇప్పుడు ఖాళీగా ఉండద్దు, మంచి పనులు చేయండి. దేవుని వాక్యము ధ్యానం చేయటం, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి మీకు అవకాశం దొరికినంత మట్టుకు సాక్షులుగా ఉండటం. ఇందాక నేను చెప్పాను కదా, మీలో ఉన్నటువంటి నిరీక్షణకు హేతువు చెప్పండి అనే మాట. అది పెద్ద పెద్ద ఫిలాసఫర్స్కి చెప్పలేదు, బాగా చదువుకున్న వాళ్ళకి చెప్పలేదు. పేతురు భక్తుడు రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రిక ఆయన చెదిరిపోయినటువంటి అన్యులైనటువంటి వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి కనీసం పాత నిబంధన తెలీదు, ఎక్కువ శాతం మంది చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాట. ఏమన్నా తెలుసా, మీలో ఉన్నటువంటి నిరీక్షణకు హేతు ఎవరన్నా అడిగితే కనుక చెప్పండి అని. గుర్తుపెట్టుకోండి, ఓ ప్రసంగం చేయడానికి మీకు తెలివితేటలు కావాలి, ఒక సిద్ధాంతాన్ని బోధించడానికి నాలెడ్జ్ కావాలి. కానీ గుండె లోతుల్లో ఉన్నటువంటి నిరీక్షణకి హేతు చెప్పడానికి అనుభవం చాలు. బిర్యానీ ఎలా ఉందరా అని చెప్పడానికి బిర్యానీ వండక్కర్లా, ఓ ముద్ద తింటే చాలు. కాఫీ ఎలా ఉందరా అని చెప్పడానికి కాఫీ కాయటం నీకు రావక్కర్లా, ఒక గుటగడ తాగితే చాలు. యేసుక్రీస్తు గురించి బోధించమనంటే నువ్వు బైబిల్ చదవాలేమో. యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలోకి వస్తే ఏమైందిరా అని చెప్పడానికి రుచి చూసింది చెప్పు, అనుభవించింది చెప్పు, జరిగింది చెప్పు, అది హేతు. కాబట్టి ఇతరులకు చెప్పటం అనేది ఉండాలి. అది లేకపోతే కనుక నీ జీవితం మళ్ళీ పాపంలోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకో, వాక్యం ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం, సాక్ష్యం ఇవ్వటం, ఈ 3 మనల్ని పాపాన్ని నుంచి కాపాడేవిగా ఉంటాయి. అవి మళ్ళీ పాత దానికి వెళ్లకుండా ఉంటాయి. 4వ వచనం, అపరిమితమైనటువంటి ఈ దుర్వ్యాపారం మందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించరు. గుర్తుపెట్టుకోండి, మీరు పాపపు జీవితంలోంచి బయటకు వస్తే కనుక ప్రజలు మొదట ఆశ్చర్యపడతారు. రెండోది, నువ్వు ఎంతకీ రాకపోతే కనుక లేనిపోయిన మాటలు అంటారు. అరే ఈ ఆడుకోడరా, ఇది చేతగానోడరా, వీళ్ళేంటారా మతం మార్చుకున్నారా, వీళ్ళేంటారా పిచ్చోళ్ళరా, వీళ్ళేంటో ముచ్చోళ్ళరా, ఇలాంటి విపరీతమైనటువంటి మాటలు అంటూ ఉంటారు. అవి ఒక విధంగా చెప్పాలంటే మీలో మార్పు వచ్చిందనేటువంటి విషయాన్ని వాళ్ళు చూశారు అని అర్థం. అప్పుడు మీరు సత్ప్రవర్తన కలిగి ఉంటే, అప్పుడు మీకు నిర్మల మనస్సాక్షి ఉంటే, ఆ నిర్మల మనస్సాక్షి సత్ప్రవర్తన వాళ్ళని ప్రభు దగ్గరికి ఆకర్షితులు చేయడానికి అవకాశం అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముందు మీకున్న నిరీక్షణకి హేతు చెప్పారు, దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, దానికి మీరు బదులుగా సత్ప్రవర్తన చూపించారు. అది వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఇది 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచ్చులో ఉన్నటువంటి విషయం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మొన్నటి దినాన్న ఒక కుర్రోడు నన్ను ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా, సార్ మొగతనానికి రుజువు మీకు తెలిసిందే కదా, లైంగిక సంబంధంలో కలిగి ఉండటం. నేను మొగోణ్ణి అని అంటానికి మీరు మొన్న ప్రసంగం చేస్తూ పెళ్ళయ్యేదాకా సెక్స్లో పాలు పంపులు కలిగి ఉండకూడదు అని అన్నారు. మరి అప్పుడు దాకా నా మొగతనం రుజువు అయ్యేది ఎలాగ సార్, నా మొగతనం ఉందో లేదో నాకు ఎలా తెలుసు సార్, ఇది ఆయన అడిగితే నేను అతనితో ఈ విధంగా జవాబు చెప్పాను. సార్ నేను క్రైస్తవుడిని, క్రైస్తవులు ఇవ్వగలిగేటువంటి జవాబు నేను ఇస్తాను, మీకు ఇష్టమేనా, వింటారా అన్న. చెప్పండి సార్ అని అన్నాడు. అంటే నేను అనుకరించేటువంటి మా గురువుగారు అర్థమైందా, గొప్ప మొగోడు, ఆయనకున్నటువంటి మొగతత్వం ప్రపంచంలో ఇంకెవరికి లేరు. ఎవరు సార్ అన్నాడు. యేసయ్య. అయితే ఏమైంది సార్, నా యేసయ్య ఎప్పుడు కూడా సెక్స్లో పాలు పంపులు కలిగి లేడు, ఆయన ఎప్పుడు లేడు, ఆయన మొగోడు కాదా, ఆయన హ్యూమన్ బీయింగ్ కాదా చెప్పు. చాలామంది ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి పిచ్చి ఆలోచనలోంచి మనం బయటికి రావాలి. అయితే ఇంకా చివరికి ఏమన్నాడు తెలుసా, నీ గురించి ఆశ్చర్యపడటం కాదు, నీ మీద లేనిపోయినటువంటి దూషణ మాటలు పలుకుతూ ఉంటారు. చెప్పాడు యేసయ్య, చెప్పాడు ఇలా జరుగుతాయి అని. పేతురు భక్తుడు చెప్తున్నాడు ఇలా జరుగుద్దాయి అని.
పెద్ద మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు, ఏంటిదని అది జరుగుద్ది అని తెలిసింది. కొన్నిసార్లు చెప్తారు డాక్టర్ గారు, ఈ ట్యాబ్లెట్ వేసుకో, నీకు ఒకవేళ వామిటింగ్ సెన్సేషన్ వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని అంటారు. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్నాక అమ్మ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని ఆశ్చర్యపోతావా? పడవు, ముందే చెప్పాడు ఆయన అని చెప్పాడు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. సిటీ స్టడ్ అనే గొప్ప వ్యక్తి, ఆయన ఇంగ్లాండ్ క్రికెట్ టీంకి మెంబర్ అవ్వాల్సినవాడు. అయితే ఆయన దేవుని యొక్క పిలుపుని బట్టి ఆ ఉన్నతమైనటువంటి దాన్ని ఈ లోకరీత్యా వదిలేసుకొని గొప్ప మిషనరీ అయ్యాడు. ఆయన ఒక పద్యం రాశాడు, ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది: ఓన్లీ వన్ లైఫ్, ఎస్ ఓన్లీ వన్, ఒకే ఒక జీవితం, సూన్ విల్ ఇట్స్ ఫ్లీటింగ్ అవర్స్ బీ డన్, కొన్ని గంటల్లోనే ఇది అయిపోతుంది. దెన్ ఇన్ ద డే మై లార్డ్ టు మీట్, నా ప్రభువుని కలుసుకునేటువంటి ఆ దినాన్న, అండ్ స్టాండ్ బిఫోర్ హిస్ జడ్జ్మెంట్ సీట్, ఆయన యొక్క న్యాయ పీఠం ముందు నుంచున్న దినాన్న, ఓన్లీ వన్ లైఫ్ విల్ సూన్ బీ పాస్ట్, ఒకే ఒక జీవితం అది అయిపోతుంది. ఓన్లీ వాట్స్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్, క్రీస్తు కోసం ఏదైతే చేసావో అది మాత్రమే నిలుస్తుంది. మొదటిది, కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రాధాన్యతలు అనుకరించాలి. రెండోది, తండ్రి చిత్తానికి అప్పగించుకోవాలి. తండ్రి చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఈ పాపపు కోరికలు, పాపపు తలంపులు, పాపపు ఆశయాలు చంపేస్తావు. అది తండ్రి చిత్తానికి విరుద్ధమైంది. నేను కాదు, ఆయనే ఇక బ్రతికుండేది. ఇది పౌలు భక్తుడు అన్నటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నీ చిత్తము జరుగునుగాక అని లేచి తన్ను చంపేవారికి తన్ను తాను అప్పగించుకున్నాడు. వాళ్ళకి అప్పగించుకోవటం తండ్రి చిత్తం కాబట్టి శ్రమకు అప్పగించుకోవటం బెటరు పాపానికి అప్పగించుకునే కంటే. ఆలోచించండి, నీ యొక్క జీవితాన్ని ఎవరికి అప్పగించావు? ఈ లోకములో తుచ్చమైనటువంటి అభిలాషలకి అప్పగించి అనుభూతిని పొందుతున్నావా? పర్లేదు, నాకెంత శ్రమైనా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, తండ్రి చిత్తానికి నేను అప్పగించుకున్నాను అని చెప్పగలుగుతావా? కాపీ ద ప్రయారిటీస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రాధాన్యతను అనుకరించాలి. కమిట్ టు ద విల్ ఆఫ్ గాడ్, తండ్రి చిత్తానికి అప్పగించుకోవాలి. చివరి 2 వచనాలు 5-6, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతుల శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ఒక చిన్న తప్పుగా అర్థం చేసుకునే విషయం ఉంటుంది 6వ వచనంలో, దాన్ని మీకు వివరించేసి నేను ముందుకెళ్ళిపోతాను. ఏమంటారంటే, కొంతమంది ఏమనుకుంటారు, ఈ వచనాన్ని తీసుకొని తర్వాత 3వ అధ్యాయం 19వ వచనంలో కానీ తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకో అవకాశం ఇస్తాడు అనేది అనుకుంటూ ఉంటారు. అస్సలు జరగదు. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, మానవుడికి మరణం తర్వాత ఇంకా అవకాశం లేదు, ఇక తీర్పే. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు లాజర్ గురించి చెప్పినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. హిబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయంలో అదే మాట రాస్తున్నాడు. కాబట్టి చావు తర్వాత ఇంకొక ఛాన్స్ ఉంటుంది అని అనుకోదు. మరి వీళ్ళ విషయం ఏంటండి అంటే, వీళ్ళకి ఏంటంటే, ఉదాహరణకి నేను యథార్థంగా జీవిస్తున్నందుకు నా మిత్రులు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ నన్ను బాగా గేలి చేశారు, నన్ను ఏడిపించారు. అయితే నేను సత్ప్రవర్తన చూపించాను, నేను నిర్మల మనస్సాక్షి కలిగి ఉన్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ అవకాశాన్ని అదునుగా తీసుకొని ఆ వ్యక్తికి సువార్త వినబడేటట్లు చేస్తాడు. సువార్త వినబడినప్పుడు ఈ 2 వాటిలో ఏదో ఒకటి చేస్తాడు. ఒకటి, అతను మారు మనసు పొందాడనుకో, నాతో కలిసి దేవుని స్తుతిస్తాడు. ఎంత గొప్ప విషయం. ఒకవేళ మారు మనసు పొందలేదనుకో, జడ్జిమెంట్ దినాన్న ఏమాత్రం ఇంకా బదులు పలకడానికి ఉంటుంది. రై, నీకు సువార్త వినిపించాను, అయిపోయింది అప్పుడు. కాబట్టి వాళ్ళు బతుకున్నప్పుడు సువార్త వినిపించడం జరుగుతుందన్నమాట. నాట్ సెయింట్ అనేటువంటి వ్యక్తి ఈక్వడార్ అనేటువంటి దేశంలో సువార్త బోధించడానికి వెళ్ళాడు. ఆయన్ని చంపేశారు. ఎవరైతే ఆయన్ని చంపారో వాళ్ళ దగ్గరికి నాట్ సెయింట్ యొక్క అక్క రేచల్ సెయింట్ సువార్త పరిచయం చేయడానికి వెళ్ళింది. తెలియకుండా వెళ్ళింది అని అనుకోవద్దు, తెలుసాంకి. ఆ చంపినటువంటి కొన్ని నెలల్లోనే వెళ్ళింది. ఇంకా విషయం ఏంటి తెలుసా, కొన్ని సంవత్సరాల తర్వాత నాట్ సెయింట్ యొక్క కొడుకుని, చిన్న కుర్రోడిని అక్కడికి తీసుకెళ్ళింది. ఆడు నెమ్మదిగా పెరుగుతూ ఉంటే వాడు పెద్దోడయ్యాడు. రేచల్ సెయింట్ చచ్చిపోయింది. ఆ తర్వాత అతని పేరు స్టీవ్ సెయింట్ వాళ్ళ మధ్యన పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక దినాన్న అడిగాడు, మా తండ్రి గారిని ఎవరు చంపారని. ఎవరైతే వాళ్ళ మధ్యన ఉన్నాడు అతని పేరు మొన్కాయ. ఆ మొన్కాయ ఆయన నన్ను తండ్రి అని పిలవా, నిన్ను నేను కొడుగ్గా స్వీకరించుకుంటాను అన్నాడు స్టీవ్ సెయింట్ని. సో నాన్న అని పిలిచేవాడు, పప్పా అని పిలిచేవాడు.
అతన్ని అడిగాడు, పాపా మా డాడీని ఎవరు చంపారంటే అతను ఏడుస్తూ, మీ డాడీని చంపింది నేనే, అందుకే నిన్ను నా కొడుకుగా చేసుకున్నాను. నీకు డాడీ లేడు కదా, నేను ఉండటానికి ప్రయత్నం చేశాను. మారు మనసు పొందినటువంటి మన్కాయే ఎవరినైతే చంపాడో వాళ్ళ కొడుకుని కొడుకుగా చేర్చుకున్నాడు. మారు మనసు పొందినటువంటి స్టీవ్ ఎవరైతే తండ్రిని చంపాడో అతన్ని డాడీ అని పిలవడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దాట్ ఈజ్ కాల్డ్ చేంజ్. అవకాశం ఇవ్వబడింది, అద్భుతం. కాబట్టి అది చనిపోయిన తర్వాత సువార్త చెప్తారు అనుకోవద్దు, ముందే చెప్తారు అని అంటూ ఉన్నాడు. అయితే ఇది జరగాలంటే కనుక నిర్మల మనస్సాక్షి ఉండాలి, మంచి పనులు ఉండాలి. నిర్మల మనస్సాక్షి, మంచి పనులు. క్రైస్తవత్వంలో ఒక విషయం ఉంటుంది. తాగుడు మానేస్తారు, సినిమాలు మానేస్తారు, ఈ జోదం మానేస్తారు, ఈ లోకరీత్యా చెడ్డ పనులన్నీ మానేస్తారు. ప్రపంచానికి నువ్వు మానేసింది ఏంటో కనబడుతుంది. దాంతో క్రైస్తవత్వం ఒక బోరింగ్ లాగా కనబడుతుంది. నువ్వు మానేసావు, కానీ తగిలించుకుని ఏంటో చూపించగలిగావా? నీకు తగిలించుకున్నటువంటి భక్తి, తగిలించుకున్నటువంటి ప్రేమ, తగిలించుకున్నటువంటి ఆనందం వాళ్ళు చూడగలుగుతున్నారా? దాట్ విచ్ ఈస్ బీన్ రిమూవ్డ్ వాళ్ళు చూశారు. దాట్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్, ఏమైతే నువ్వు పొందావో అది చూపించగలిగావు. అది క్లియర్ కాన్షియన్స్లో కనబడుతుంది, నిర్మలమైన మనస్సాక్షిలో, సత్ప్రవర్తనలో కనబడుతుంది, గుడ్ బిహేవియర్లో. అది లేకపోతే క్రిస్టియానిటీ ఈజ్ ఎ వెరీ బోరింగ్ రిలీజియన్. చాలా నీరసంగా ఉండేటువంటి మతంగా క్రైస్తవత అబ్బో చాలా బోరింగ్ అని ఎందుకు అనిపించిందంటే మనం అలా బతుకుతూ ఉంటాం. నేను యేసుప్రభు అంగీకరా, మేమేం చేయమండి. నువ్వేం చేయవేంట్రా బాబు, పనికిమాలిని చేయవు, పనికొచ్చే చాలా చేస్తావు. నువ్వు ప్రపంచంలో నిలకడగా ఉండే నువ్వు చేస్తున్నావు, అది ఎందుకు ధైర్యంగా చెప్పుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే ఆ విధంగా జీవించడానికి నేను పిలిచాను అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి కొన్ని వారాల ముందు అనుకుంటా ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయాన్ని చూపిస్తూ అంటూ ఉన్నాడు, త్వరలోనే ఈ రాయి కూడా ఉండదు, అది పడిపోద్ది అని. ఆ యొక్క నేపథ్యంలో రెండో రాకడికి ఉండేటువంటి సూచనలు చెప్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తారు, పక్కా చెప్తున్నాడు. అదే నేపథ్యంలో 14వ వచనంలో సువార్త బోధించబడుతుంది. సువార్త బోధించబడటం, చిత్రహింసలకు గురవటం రెండూ ఒకేసారి జరగాలి. సో ఇది ఇంకొక విషయం ఏంటి తెలుసా? మీరు అన్నీ మానేశారు కదా, ఈ మానేసినవి కాకుండా ఇప్పుడు కొత్తవి చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? నా జీవితంలోకి యేసయ్య వచ్చాడు, అది నాకు ఆనందం ఇచ్చింది. నా జీవితంలోకి యేసయ్య వచ్చాడు, నా జీవితంలో వచ్చినటువంటి మార్పు ఇది. యూ హ్యావ్ టు షేర్ ద రీజన్ ఫర్ యువర్ హోప్. ప్రీచింగ్ అనేది జరగాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆనందాన్ని ప్రపంచానికి అందించాలి. యేసుక్రీస్తు నీ రక్షణ కోసం శ్రమ పొందాడు, మరి నువ్వెందుకు శ్రమ పొందుతున్నావు? ఆ రక్షణ వార్తను ప్రపంచానికి అందించటానికి. హీ డైడ్ టు గివ్ యూ సాల్వేషన్ అండ్ యూ ఆర్ సఫరింగ్ టు షేర్ దట్ సాల్వేషన్ విత్ అదర్స్. ఇతరులకు అందించడానికి ఆ పని చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షణ ఇవ్వడానికి తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. మరి ఆ రక్షణ వార్తను ప్రపంచానికి అందించడానికి నువ్వు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఒక గొప్ప సాక్ష్యం మీ ముందు చెప్పి నేను ముగిస్తాను. 177లో జరిగినటువంటి విషయం, అంటే దగ్గర దగ్గర 1850 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఇప్పుడు ఫ్రాన్స్ అనేటువంటి దేశంలో అప్పుల్లో ఉండేది ఒక ఊరు, లాయన్ అనేటువంటి ఊరు. ఆ ఊరిలో 177లో ఒక బిషప్ గారు ఉండేవాళ్ళు, 92 సంవత్సరాల బిషప్. ఆ బిషప్ గారి యొక్క ఆ యొక్క కింద ఉన్నటువంటి విశ్వాసుల్లో 100 మంది విశ్వాసుల్ని చంపేశారు. అయితే వాళ్ళందరి గురించి మాట్లాడను, కానీ ఒక్క ఆమె గురించి మాట్లాడతాను. ఆమె పేరు బ్లాండినా అనే ఆమె చిన్న అమ్మాయి, 15-16 సంవత్సరాలు ఉంటుంది. చాలా సన్నగా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది. ఆమె ఒక పని పిల్ల, ఇంట్లో పాచి పని చేసుకునేటువంటి పిల్ల. ఒక ధనికురాలు ఇంట్లో పనిచేస్తూ ఉండేది. అయితే ఆ ధనికురాలు విశ్వాసి. ఈ 100 మందిని పట్టుకెళ్ళినప్పుడు ఈ బ్లాండినాను కూడా పట్టుకెళ్ళారు. ఈ బ్లాండినాను పట్టుకెళ్తున్నప్పుడు అందరూ అనుకున్నారు ఈమె ఎక్కువ కాలం బతకదు, వాళ్ళు పెట్టేటువంటి చిత్రహింసలకు చచ్చిపోద్దని. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ఈమె చేత ఒకే ఒక మాట అనిపించాలనుకున్నారు, నేను యేసు ప్రభు విశ్వాసిని కాదు, ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. ఆ మాట అనిపిద్దాం అనుకున్నారు, కుదరలేదు. చిత్రహింసలకు గురి చేశారు. ఇంకా బలంగా ఉన్న వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు, కానీ ఈ మాత్రం అలాగే ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక చిరాకెత్తి కోపం వచ్చి వాళ్ళు ఆమెను ఒక దూలానికి కట్టేసి బాగా ఆకలిగా ఉన్నటువంటి సింహాలను వదిలారు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు లోన ఏం జరిగిందో మనకు తెలియదు.
కానీ బతికి బయటకు వచ్చాడులే. కానీ బ్లాండినా విషయంలో అలాంటి భయం ఏం లేదు. యాంఫీ థియేటర్లో అంటే కొన్ని వేల మంది చూస్తున్నప్పుడు మధ్యలో గ్రౌండ్లో ఆమెను కట్టేసి సింహాలను వదిలిపెడితే ఆ సింహాలన్నీ నడుచుకుంటూ వచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఉండిపోయినాయి అంట. అయితే ఒకరోజు చిరాకు అనిపించిందేమో అనుకోవచ్చాము. 17 దినాలు ఆమెను అలాగ ఉంచారు. 17 days. ఈ 17 days ఆమెను పైకి చూస్తూ ఆమె ఆరాధిస్తూ ఉంటే ఈ సింహాలు అలాగ కూర్చొని ఉన్నాయి అంతే, ఏమి చేయలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆమెను చేసినటువంటి అతి భయంకరమైన పని అని తెలుసా? ఇనుప కుర్చీ ఉంటుంది. కుర్చీ మొత్తం చెక్కతో కాదు, ఇనపతో ఉంటుంది. ఇనప కుర్చీని నుప్పుల మీద పెట్టారనమాట. నుప్పుల మీద, కింద నుప్పులు ఉంటే పైన కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీకి ఉన్నటువంటి ఆ ఇనప రాడ్లు ఎర్రగా అయిపోతాయి కింద ఉన్నటువంటి నుప్పులకి. ఆ విధంగా ఎర్రగా అయిపోయినప్పుడు బ్లాండినాని దాని మీద కూర్చోపెట్టారు. కిందంతా కూడా అతుక్కుపోద్ది. ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఆ సమయంలో కూడా ఆమె క్రిస్టియన్ అని ఆమె అరుస్తూ ఉంటే ఆమె కోపం వచ్చి ఆమెను ఒక దున్నపోతు ముందు వేస్తే దున్నపోతు ఆమెను ఎదిరి పైకి ఇసిరేసింది. అయినా ఆమె చచ్చిపోతే ఆమెను కాల్చి సిలువేసి చంపేశారు. బ్లాండినా అంత చిత్రహింసలకు గురవుతున్నా కూడా యేసుప్రభుని వదిలిపెట్టలేదు. అయితే ఆమె ఒక పని మనిషి అవ్వచ్చు, ఒక మామూలు మనిషి అవ్వచ్చు. ఆమె ఎంత గొప్ప చావు చనిపోయిందంటానికి పరలోకంలో ఆమెకి ఎలాంటి ఘనత దొక్కిందో నాకు తెలియదు, కానీ భూలోకంలో ఏం జరిగిందో చెప్తాను. మొదటిది, ఎపిసోడ్స్ టు ఏషియా మైనర్, ఆసియా ప్రాంతంలో మధ్య ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళకి రాసినటువంటి ఒక పత్రికలో 3వ శతాబ్దంలో రాసిన పత్రికలో ఈమె గురించి రాశారు. 3వ శతాబ్దం ఎండింగ్లో 4వ శతాబ్దం మొదట్లో ఇసూబియస్ అనేటువంటి ఆయన మొదటి 300 సంవత్సరాల క్రైస్తవ చరిత్రను రాస్తూ బ్లాండినా గురించి ఆ పుస్తకంలో ముద్రించాడు. 5వ శతాబ్దంలో అగస్టీన్ అనేటువంటి ఆయన యాక్ట్స్ ఆఫ్ మార్టైర్స్, హతసాక్షుల యొక్క కార్యాలు అనే పుస్తకంలో బ్లాండినా గురించి రాశాడు. ఇది భూలోకంలో ఆమెకు దొరికినటువంటి ఘనత. అయితే నేను అనుకుంటాను పరలోకంలో ఈమె చనిపోయినప్పుడు పేతురు, పౌలు, శిష్యులంతా కూడా నడుచుకుంటూ వచ్చి చప్పట్లు కొట్టి, బ్లాండినా రా, నువ్వు కూడా మాలో ఒకదాని అయిపోయావు, దా దా అని ఆమెను పిలిచి ఆమెను గొప్పగా ఘనపరిచి ఉండొచ్చు. ఎందుకంత గొప్ప స్థాయి దొరికిందో తెలుసా? ఎందుకనంటే మొదటిది ఆమె యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ప్రాధాన్యతలు ఆమె అనుకరించింది. రెండోది తండ్రి చిత్తానికి అప్పగించుకుంది. మూడోది, ఇదే ప్రాముఖ్యమైన మాట, పరలోకపు మెప్పుకి ఆమె ఆశించింది. పరలోకపు మెప్పుకి ఆశించింది. craved for the commendation in heaven. Copy the priorities of Christ. Commit to the will of God. Crave the commendation in heaven. క్రీస్తు ప్రాధాన్యతలు అనుకరించు, తండ్రి చిత్తానికి అప్పగించుకో, పరలోకపు మన్నను ఆశించు, ఈ లోకంలో కాదు. అలా జీవించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా కోసం శ్రమపడ్డారు. మమ్మల్ని రక్షించడానికి తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు. యేసయ్య, మమ్మల్ని అదే దోవలో రమ్మని ఇష్టపడుతున్నారు ప్రభా. శ్రమ గుండా మేము వెళ్ళాలి. మా పాపపు ఆలోచనలు, పాపపు ఆశయాలు, పాపపు చేష్టలు, వాటినన్నిటిని చంపేయాలి ప్రభా. నీ ఇష్టాన్ని మా ఇష్టంగా ఆశించాలి. తండ్రి చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకోవాలి ప్రభా. మా మంచి మాటలు, మా మంచి ప్రవర్తన, మా నిర్మల మనస్సాక్షి క్రైస్తవత్వంలో మధురత్వాన్ని ప్రపంచానికి చూపించి నీ వైపు ఆకర్షితులు చేయాలి ప్రభా. అలాంటి జీవితం మేము జీవించగలటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.